క్రీడల్లో ఏజ్ ఫ్రాడ్ అనేది తలనొప్పిగా మారింది. ఎక్కువ కాలం కొనసాగడానికి ఆటగాళ్లు తమ వయసును తగ్గించి చెప్తారు. ఈ ఫ్రాడ్ ఎక్కువగా క్రికెట్లోనే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న క్రికెట్లోకి రావడానికి ఆటగాళ్లు కొన్నిసార్లు తప్పుడు మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో ఏజ్ ఫ్రాడ్ ఒకటి. ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై గతంలో ఈ ఆరోపణలు వచ్చాయి. వైభవ్ ఏజ్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని, అతనికి ఖచ్చితంగా 16 ఏళ్లు ఉంటాయని కొందరు విమర్శించారు. కానీ వైభవ్కి తొలినాళ్లలోనే బీసీసీఐ బోన్ టెస్ట్ చేసినట్లు తన తండ్రి చెప్పుకొచ్చాడు. దాంతో అతనిపై వస్తున్న ఆరోపణలకు చెక్ పడింది. కానీ తాజాగా బీసీసీఐ ఈ విషయంలో మరో ముందడుగేసింది. జూనియర్ క్రికెట్లో పోటీ పడే యువ క్రికెటర్లకు బీసీసీఐ బోన్ మ్యారో టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అండర్-16 ఆటగాళ్లందరికీ మరోసారి బోన్ టెస్ట్ చేసి విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటుంది. ఈ టెస్టులో చేతి ఎముకలు, దంతాలు, తల ఎముకలను పరిశీలిస్తారు. ఈ టెస్టు ద్వారా ఆటగాడి వయస్సు ఏంటో తేలిపోతుంది. ఇందుకోసం బీసీసీఐ BW3 అంటే బోన్ రిస్ట్ 3 అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ టెస్టుతో వైభవ్ ఏజ్ ఫ్రాడ్కు పాల్పడిందా లేదా అనేది తేలిపోతుంది. కాగా వైభవ్ 14 ఏళ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసి రికార్డు క్రియేట్ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ బాది టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.